మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. మరి ఉగాది రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు సింహరాశి వాళ్ళకి మరి పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళు ఆస్వాదించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? ఉగాది రాశి ఫలాలు సింహరాశికి అద్భుతంగా ఉన్నాయి. తీపి ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ చాలా బాగుంది సింహరాశికి. ఫస్ట్ లైన్ యాక్చువల్గా మనం ప్రతి రాశికి ఫస్ట్ లైన్లోనే చెప్పాలి ఎలా ఉందని. ఇప్పటి నుంచి ఫస్ట్ లైన్లోనే చెప్పేద్దాం. 90% మార్కులు అద్భుతంగా ఉంది. ఇప్పుడు డీటెయిల్లోకి దిగుదాం. అవమానం రాజ్యపూజ్యం 7, ఆదాయం వ్యయం 5, అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు, ఎంత మర్యాద ఇస్తారో అంతే అవమానం. ఓకే, ఇప్పుడు గ్రహస్థితి చూద్దాం. లగ్నంలో కేతు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్. కేతువు ఇప్పుడు మాఘ నక్షత్రంలో వెళ్ళి డిసెంబర్లో అవుట్ అవబోతున్నాడు అక్కడి నుంచి. అంటే పదవి ఎక్కే సమయం వచ్చింది మిత్రమా. కేతువు లగ్నం మళ్ళీ మాఘ నక్షత్రం, చాలా గొప్ప విషయం. పదవి రాబోతుంది సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. జాబ్లో అయితే మేనేజర్, రాజకీయాల్లో అయితే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సర్పంచ్, చీఫ్ మినిస్టర్, క్రికెట్లో క్యాప్టెన్. పదవి రాబోతుంది. ఒక పదవి ప్రాప్తి అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా జూనియర్ అయితే సీనియర్ అయిపోతావు, సీనియర్ అయితే మేనేజర్ అవుతావు, మేనేజర్ అయితే వైస్ ప్రెసిడెంట్, దానిపైన ప్రెసిడెంట్. పదవి ప్రాప్తి అనేది జరగబోతుంది. ఒక అసోసియేషన్ ఉందండి, ఒక మార్కెట్ ఉంది, ఒక 100 షాపులు ఉన్నాయి. ఆ షాపులో యూనియన్ ఉంటుందా? మార్కెట్ ప్రెసిడెంట్ అని ఒకటి అంటారా? ఇప్పుడు ఒంగోలులో మిర్చి యార్డ్ ఉంది, ఆ మిర్చి యార్డ్ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కదా. అలా మీకు ఆ పదవి రాబోతుంది. అరే బాగా నటిస్తాడరా, మంచి యాక్టర్రా అనే గుర్తింపు రాబోతుంది. చాలామందికి రికగ్నిషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరు సింహరాశి, వాళ్ళకి మంచి పేరు వస్తుంది ఈ సంవత్సరం. ఆల్రెడీ మహేష్ బాబుకి ఆ వారణాసి అనే సినిమా తీస్తున్నాడు కాబట్టి మంచి పేరు ఉంది. ఆ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మంచి సినిమా మొదలెడతాడు, మంచి పేరు వస్తుంది దానికి అతని వల్ల. ఏదో సినిమా మొదలవబోతుంది. సో ఇద్దరికి మంచి సమయం. కేతువు లగ్నంలో ఉండడం అనేది చాలా విశేషం. ఫస్ట్ న్యూ చైర్ కొంటాడు, కొత్త చైర్ కొంటాడు, లేకపోతే ఆఫీస్లో బెస్ట్ చైర్ మీద కూర్చుంటాడు. చైరు ఆ పదవి దానికి అటాచ్ అయిపోతాడు. ఫస్ట్ తెలుసో తెలియకో వాడి ఇంట్లో కూడా ఒక స్థానం వాడికి ఒక రెడీ చేసుకుంటాడు అనమాట. వాడు ఒక స్థాయి చేసుకుంటాడు. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే సూపర్, అసలు భార్యని కంట్రోల్లో పెడతాడు మంచిగా. అంటే అర్థం చేసుకోండి, అంటే ఫ్యామిలీలో పెద్ద దిక్కు, భార్యకి భర్తగా, అంటే అందరికి ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు. తండ్రిని బాగా చూసుకుంటాడు, భార్యని ట్రిప్పులకి తీసుకెళ్తాడు, పిల్లల్ని స్కూల్లో వేస్తాడు. ఏదో రకంగా వాళ్ళకు ఒక పొజిషన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్గా దిగుదాం. రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రంగం ఉంది. రియల్ ఎస్టేట్లో మీరు గనక రియల్ ఎస్టేట్లో జాబులు, రియల్ ఎస్టేట్లో కాంట్రాక్టర్, బిల్డర్, ఇలాంటి వాళ్ళకి మంచి సమయం. సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్లో దిగితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం. తర్వాత 8వ ఇంట్లో వీళ్ళకి శని, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. సో ఎలా చెప్పాలంటే సడన్గా ఒక షిఫ్ట్ వస్తుంది ఈ సంవత్సరం. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. సడన్ సక్సెస్ రావడం వల్ల మనిషి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటాడు. సక్సెస్ రాగానే ఒక సింహం అయిపోతాడు, ఇంకప్పుడు ఎవడికి వినడు. ఆ మార్పు రాబోతుంది, సడన్ చేంజ్. అందరూ అంటారు వీడింటి మారిపోయాడు, నిన్నటిదాకా అణిగిమణిగి ఉండేవాడు, లేదు కొత్త చొక్కా, కొత్త వాచ్, కొత్త షూజు, తలెత్తి కళలో చూస్తున్నాడు ఏంటిడు.
వీడికి ఏమైంది వీడికి అని అందరు షాక్ అవుతారు. సడన్ బిహేవియర్ చేంజ్ వస్తుంది, గ్యారంటీ. అది మైండ్కి ఎక్కించొద్దు అని చెప్తున్నా. మార్పు అయితే రాబోతుంది, జీవితంలో ఆలోచనలో మార్పు రాబోతుంది. తర్వాత వీడికి మంచి జాబ్ వస్తుంది. సింహరాశి వాళ్ళకి ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో చాలా సమయం నుంచి శివయ్య దయ వల్ల వీళ్ళకి జాబ్ రాబోతుంది. జాబ్ని గట్టి కాపాడుకుంటారు కూడా, పేరు నిలబెట్టుకుంటారు, మంచి పేరు వస్తుంది వీళ్ళకి. గురుడు 11వ ఇంట్లో ఉన్నాడు, 11 నుంచి 12, 12 నుంచి మళ్ళీ లగ్నంలోకి వస్తాడు, విచ్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే లైఫ్ చేంజ్ అవబోతుంది మనిషిది, ట్రాజెక్టరీ మొత్తం మారిపోతుంది. డబ్బు నుంచి ఆనందం, ఆనందం నుంచి జీవితంలోకి వస్తాడు. అంటే ముందు డబ్బులు సంపాదించి తర్వాత హ్యాపీనెస్ ఫీల్ అయ్యి తర్వాత డబ్బులో లేదు జీవితంలో ఉందని రియలైజ్ అయ్యి అంటే టోటల్గా సక్సెస్ఫుల్ సింహంలాగా బతుకుతాడు. ఒక్కటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి స్త్రీ వల్ల ఏమైనా ఆటంకం రావచ్చు కాబట్టి స్త్రీతో జర జాగ్రత్త. స్త్రీతో మీరు నిజాయితీగా ఉండండి, ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి. ఆమెతో వ్యాపారం చేయడానికి ట్రై చేయవద్దు, అది రివర్స్ అవుతుంది. ప్రేమించామా పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే ప్రేమించండి. లేదు నేను ఈమెను వాడేసి పక్కన పడేస్తాను అంటే అది చాలా పెద్ద కేసు అవుతుంది, గొడవలు అవుతాయి, చాలా దూరం వెళ్తుంది అది. అదే వీళ్ళకి సంవత్సరంలో ఉన్న మైనస్. ఇది గనక గుర్తుపెట్టుకొని ఉంటే అసలు మంచోడు ఈ పని చేయడు, కానీ ఒకడు ఉంటాడు దొంగన కకృతడు, ఆడి చేస్తే ఈ సంవత్సరం దొరికిపోతాడు. ముందే చెప్పేస్తున్నాను, ఆడికి దొరుకుతాడు. రే నీ ఫోటోలు పేపర్లో వస్తే పోలీస్ స్టేషన్లో నీకు మంచి ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు. అది చెప్తున్నా, స్త్రీతో జాగ్రత్త. స్త్రీ వస్తుంది నిన్ను మోసం చేస్తుంది, నీ దగ్గర డబ్బులు లాగేసి వెళ్ళిపోతుంది. స్త్రీతో జర జాగ్రత్త ఈ సుమ. అది మిగతా అంతా చాలా బాగుంది, 99% బాగుంది. 1%, 1% నువ్వు కష్టాలని కొని ఇవ్వడం తెచ్చుకుంటాడా అడుగుతున్నాను. కొంతమంది తెచ్చుకుంటారు, వాళ్ళు చాలా గ్రేట్. ఈ సంవత్సరం జర జాగ్రత్త తమ్ముడు. ప్రతి సంవత్సరం రాగి ఇలా ఉండదు. ఆమె ఏ వీడియో రికార్డ్ చేస్తుంది 10 మందికి ఫార్వర్డ్ చేస్తే నువ్వు అయిపోతావు, గుర్తుపెట్టుకో. ఈ మధ్య హనీ ట్రాప్ అని బాగా వచ్చింది, నీకు మంచి రెడీగా ఉండు నువ్వు. సో ఇది పాయింట్ బేసిక్గా. సో మనం ఇంకా ముందుకెళ్దాం. జీవితం అయితే బాగుంటుంది, కేతు ఆశీర్వాదం ఉంది, స్త్రీతో జాగ్రత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది, మానసికంగా విపరీతమైన ఆనందం, సాటిస్ఫాక్షన్, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. కొత్త జాబ్ వస్తుంది, జాబ్ నిలబెడతావు, పేరు వస్తుంది. ఇప్పుడు మాట్లాడేది పరిహారం. ఇవన్నీ చెప్పాము, ఇవన్నీ జరుగుతాయా గురుగారు అంటే, నువ్వు మంచోడవైతే జరుగుతుంది, లేకపోతే నీ జాతకం బాగుంటే జరుగుతుంది. కొందరికి మొత్తం రివర్స్ అవుతుంది. గురుగారు మీరు ఇలా చెప్పారు, నాకు యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, మా భార్య ఇంకోటితో పారిపోయింది, నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు అంటే జన్మజాతకంలో డ్యామేజ్, గురువు డ్యామేజ్ అయ్యాడు. సో అలాంటి వాళ్ళు పరిహారం చేసుకోవాలి. సింహ రాశి వాళ్ళు కంపల్సరీ రాధాకృష్ణ గుడికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు రాధాకృష్ణ మందిరానికి వెళ్ళాలి. సంవత్సరం యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం దర్శనం చేసుకుని స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి. రాధాకృష్ణ గుడికి కంపల్సరీ వెళ్ళాలి. అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే, మంచోడగా మారడానికి ట్రై చేయండి. కనీసం 10% మంచి పనులు చేయండి. పేదవాళ్ళకి డబ్బులు పంచిపెట్టండి. చెడు ఎవరికి చేయొద్దు. మంచి చేయకున్నా పర్లేదు కానీ చెడు ఎవరికి చేయొద్దు. ఫస్ట్ సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి వాళ్ళతో తిరగాలి. సింహరాశి బై డిఫాల్ట్ కొంచెం పొగరు అహంకారం ఉంటుంది కాబట్టి మంచి వాడితో తిరిగితే కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. అప్పుడు జీవితం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది నిన్ను. ఆ అహంకారము, ప్రతీకారము పెట్టుకుంటే ఏమీ మిగలదు. కౌరవులు మహాభారతంలో ఏమయ్యారు చూసాం కదా, 100కి 100 మంది చనిపోయారు. సో ఎవరినో మోసం చేయాలి, వీడిని నాశనం చేయాలి, వీడి దగ్గర అప్పులు తీసుకొని ఎక్కొడదాము అనుకుంటారు. మీరు ఏం లేదు, 10,000 తీసుకుంటారు, 1,00,000 రూపాయలు తీసుకుంటారు, అది ఎక్కొడతారు. మీ ఇంట్లో క్యాన్సర్ వస్తుంది, 1,00,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అని అవసరమా? వాడు డబ్బులు
ఉండని, నీ డబ్బులు నీ దగ్గర ఉండని, వాడి దగ్గర తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయి. ఎక్కొట్టే ఆలోచనతో, అంటే బేసిక్గా చెప్పేదంటే చెడు నీ దగ్గర ఉండకూడదు, మంచి ఉండాలి. ఆ మంచి నేను కాపాడుతుంది. చాలామంది చూస్తూ ఉంటాను, వేరేవాడికి చెడు చేయాలి, అప్పు తీసుకొని ఎక్కొడదాము, మందాగెద్దాము, థైలాండ్కి వెళ్దాం అనుకుంటారు. అవేం జరిగేవి కావు. సంవత్సరం జర జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, నువ్వు అన్నీ చేస్తావు, ఒక స్త్రీ వచ్చి మొత్తం నేను బట్ట బయలు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది నిన్ను. నీకు తెలీదు రాహు అంటే ఏంటి తెలుసా? రాహు అంటే మోసం చేసే స్త్రీ, రాహు అంటే క్యాన్సర్. ఆ రాహు డ్యామేజ్ చేయడానికి ఉన్నాడు నీకు. నువ్వు కనుక ఓవర్ యాక్షన్ చేసావు, ఫినిష్. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో. 99% బాగుందిరా బాబు నీకు, ఇంకేం కావాలరా నాయన. 1% ఆ దరిద్రాన్ని నువ్వు వెళ్ళి కొని తెచ్చుకుంటే నేనేం చేస్తా? పోయి కష్టాలను కొని తెచ్చుకుంటాడా? వాళ్ళకి చెప్తున్నాను. ఉంటారు కొంతమంది, ఉంటారు సీనియర్స్ ఉంటారు, నాకు తెలుసు, ప్రతి సొసైటీలో, ప్రతి రాశిలో. వాళ్ళకి చెప్తున్నాను, జర జాగ్రత్త రా బాబు. ఈ సంవత్సరం ఏ ఓవర్ యాక్షన్ చేయకు. మంచిగా అమ్మాయిని ప్రేమించు, కార్తీక మాసంలో పెళ్లి చేసుకో, మంచిగా వ్యాపారం పెట్టు, డబ్బులు సంపాదించు, కాపాడుకో, హ్యాపీగా ఉండు, లైఫ్ ఎంజాయ్ చేయి. మీ అమ్మ నాన్న పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళు. దీని మించి ఏం కావాలరా బాబు? వాడి దగ్గర అమ్మాయిని మోసం చేయాలి, వీడి దగ్గర డబ్బులు లాక్కోవాలని ఎందుకు కదా? ఇప్పుడు చేస్తే ఏం తెలీదు, తర్వాత అనుభవించే చాలా కష్టం. అది మనం పరిహారాల దగ్గర ఉన్నాం కదా, పరిహారాల దగ్గరకు వచ్చేద్దాము. రాధాకృష్ణ గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి కూర్చోవాలి, కీర్తనలు వినాలి, కీర్తనలు పాడాలి. ఏదో ఒకటి కృష్ణుడికి రాధకి సంబంధించిన పని చేయండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు చేయాల్సిన ద గాడ్ దైవం ఫర్ ద ఇయర్ ఈజ్ రాధాకృష్ణ. సో ఎవరైనా రాధాకృష్ణ మందిరానికి వెళ్ళి తీరాల్సిందే. రాధా 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 నామజపం చేయాలి ఈ సంవత్సరం. ఎవడైతే చేస్తాడో వాడికి సక్సెస్ వస్తుంది, చెడు నుంచి దూరం ఉంటాడు. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. సూపర్ అండి, అసలు చాలా బాగుంది. కృష్ణుడి దయ వల్ల సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. సింహరాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం విశేషంగా కలిసి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.